ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ దేశమునకు వచ్చుట. ఇశ్రాయేలు తమ దేశమునకు తిరిగి వచ్చుట. ఇజ్రాయెలైట్స్ రిటర్నింగ్ టు దేర్ homeland or own land కదా. ఇజ్రాయెలైట్స్ రిటర్నింగ్ టు దేర్ homeland, టు దేర్ ఓన్ ల్యాండ్ కదండి. ఇశ్రాయేల్ దేశం గురించి దేవుడు ఏమంటాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం కదంటే, అంటే సమృద్ధి గల దేశము, అంటే మీకు సమృద్ధి ఉంటుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశము ఎందుకు మనం మర్చిపోద్దంటే, మన రక్షణకు పాత్రుడైన ఎవరండి? మన రక్షణకు పాత్రుడు యేసయ్య. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చినాడు. ఇశ్రాయేలీలు వాళ్ళు మనకి ఇచ్చినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుంది బైబిల్ ఏంటంటే, రక్షణ యూదుల వలననే కలుగును అని మన వాక్యం చూస్తాం. అంటే దేవుని బిడ్డలారా, యూదులు మనకు రక్షణ, వాళ్ళని నమ్ముకుంటే మనకు రక్షణ కాదు. వాళ్ళ యేసు ప్రభు కదండి. యేసయ్య ఎవరు? యూదుడు కదండి. ఆయన ద్వారా మనకి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ దేశం హిస్టరీ మనం చూసినట్టయితే అందరికి బాగా తెలుసు, అయినప్పటికీ మనం రిఫ్రెష్ చేసుకున్నాం. ఇశ్రాయేల్ దేశము ఏ విధంగా మరి తయారైందంటే దేవుని బిడ్డలారా, ఒకటి ఏంటంటే భూమి, రెండవది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు కదండి. ఇశ్రాయేల్ అంటే ఏంటి? ఒకటి ఇశ్రాయేల్ దేశము అంటే ఆ భూమి, రెండవది ఏంటంటే ఇశ్రాయేల్ దేశము ప్రజలు. ఇశ్రాయేల్ దేశము దానికి ఇంకో పేరు ఉంటుంది, ఏంటంటే కానాన్. దేవుడు వాగ్దానం చేసిన కానాన్. ఈ స్థలము నేను నీకు ఇస్తానని చెప్పేసి వాగ్దానము చేస్తాడు కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు అసలు ఏ విధంగా స్టార్ట్ అయినారు అంటే దేవుని బిడ్డలారా, ఆది కాండములో మనం చూస్తాం ద కాల్ ఆఫ్ అబ్రహాం. మొదటిగా ఏంటండి? అబ్రహాము యొక్క పిలుపు. ఆది కాండ 12వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తాం, ద కాల్ ఆఫ్ అబ్రహాం. యెహోవా నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇది కాల్ అన్నమాట, కాలింగ్. పిలుస్తున్నాడు, పిలుపు, అబ్రహాం యొక్క పిలుపు. ఇక్కడ ఏం చూస్తున్నామండి? ద ఫస్ట్ థింగ్ ఇస్ కాల్ ఆఫ్ అబ్రహాం. ఏం చదువుకుంటున్నామని ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే అబ్రహాం యొక్క పిలుపు. అబ్రహాంను దేవుడు ఏ విధంగా పిలిచినాడో ఇక్కడ క్లియర్గా వ్రాయబడ్డది. దాన్ని ఇంకెవరు మార్చలేరు, మనం మార్చలేము, ఎంత అధికారం ఉన్న వ్యక్తి కూడా మార్చలేడు కదండి. ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే రెండోది, ద కవనెంట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. కవనెంట్ అంటే నిబంధన. దేవుడు అబ్రహాంను పిలిచినాడు ఫస్ట్. సెకండ్ ఏంటి? అతనితో చేసిన నిబంధన, ద కవనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ అబ్రహాం. జెనసిస్ చాప్టర్ 12 verse 2 and 3 రెండు వచనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదముగా ఉందువు. చూడండి, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు అబ్రహాంతో చెప్పినాడు కదండి. మూడో వచనం అయిపోయింది. కనుక ఫస్ట్ ది కాల్ ఆఫ్ అబ్రహాం, పిలుపు, అబ్రహాం యొక్క పిలుపు. రెండవది ఏంటంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన కదండి. నిబంధన చేసి దేవుడు మర్చిపోయినాడా?
కొన్నిసార్లు మనం ఏదైనా నిబంధన చేసి ఏదైనా చెప్పి మనం మర్చిపోతుంటాం కదండి. ఇది చేస్తానులే అని చెప్పి మనం మర్చిపోతాం. కొన్నిసార్లు దేవుడు కూడా చెప్తాం మనం కదండి, దేవుడా ఈ విధంగా నేను చేస్తాను అని చెప్పేసి ఆ దేవుడితో చెప్పి కూడా ఏం చేస్తాం, మనము మర్చిపోతాం కదండి. మనం మర్చిపోతాం కానీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నిబంధన చూస్తాం మనం ఎప్పుడు చేసినాడంటే 15వ అధ్యాయంలో 18 వచనం చదువుకుందాం. 18 నుండి 20 వచ్చింది. ఆ దినమందే యెహోవా చూడండి, జియోగ్రాఫికల్ బౌండరీస్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఏంటంటే ఇశ్రాయేల్ దేశము ఎంత ఎంత భూభాగం అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు కదండి. మన ల్యాండ్ ఏమైనా ఉంటే సర్వేర్ వస్తాడు, సర్వేర్ వచ్చి ఆ ల్యాండ్ చూసి ఆ ల్యాండ్ మీది ఇంత భాగము అని తను చెప్తాడు. చెప్పేసి మరి ఏం చేస్తాడు, ఆ పిల్లర్స్ పెట్టేసి అక్కడ వెళ్ళిపోతాడు సర్వేర్ కదండి. ఇక్కడ దేవుడే సర్వే చేసి ఇశ్రాయేల్కి ఎంత ఎంత స్థలం కావాలో అంత ఇచ్చినాడు కదండి. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. ఈ భూమి అంతా దేవునిదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హి ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. కానీ ఇశ్రాయేల్ వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు అంటే కొద్ది స్థలమే ఇచ్చినాడు. చూడండి, కొద్ది స్థలమే ఇచ్చినాడు. మరోసారి చదమ్మా. ఆ దినమందే యెహోవా చూడండి, ఐగుప్తు నది అంటే ఐగుప్తు నది అంటే మరి చెప్పండి, నైలు నది. ఎక్కడైతే మోషేను బుట్టలు పెట్టి వదిలిపెట్టేసినారో తన తల్లిదండ్రులు, అది నైలు నది, ఐగుప్తు నది. అక్కడి నుండి ఎక్కడ వరకు అంటామో చెప్పండి, యూఫ్రటీస్ నది ఇప్పటికీ ఉన్నది. నైలు నది ఉన్నది, యూఫ్రటీస్ నది కూడా ఉన్నది. అదే పేర్లతో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత అమ్మా, వరకు ఈ దేశమును అనగా అంటే ఈ దేశం నీకు ఇస్తా అని చెప్పేసి అక్కడ చెప్తాడు. సరే 21 దాకా మీరు రాసుకోండి, ఎందుకంటే మనకి టైం లేదు. ఇక్కడ నిబంధన దేవుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అంటే దిస్ ఇస్ ద కవెనెంట్, దిస్ ఇస్ ద అగ్రిమెంట్ ఐఎమ్ మేకింగ్ విత్ యూ. నీతో చేసే నిబంధన ఇది అని దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు. ఎవరితో అమ్మ చెప్పండి? అబ్రహాముతో. తర్వాత మనం చూస్తాం ఏంటంటే మళ్ళీ ఇదే కవెనెంట్ని రీఅఫర్మ్ చేస్తున్నాడు, తిరిగి చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మళ్ళీ అబ్రహాంతోనే చెప్తున్నాడు. 17th చాప్టర్ చూద్దాం. 17th చాప్టర్ ఫస్ట్ నుంచి కొద్దిగా చదవమ్మా. అబ్రహాము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఆయనకి 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలైనా అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒకసారి దేవుడు మనం పిలిస్తే మనల్ని వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక్కసారి పిలుచుకుంటే నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు ఇటువంటి తిరిగి దేవునికి ఏదో అంటారు కదా. చిన్నప్పుడు మేము ఒక వర్డ్ యూజ్ చేస్తుండే, డాడ్జింగ్ అంటారు. డాడ్జింగ్ అంటే ఆట పట్టిస్తున్నారంట, అదేనా? తప్పించుకొని తిరగటము కదా, చెక్మాయించడం అంటారు కదా. మేము చిన్నప్పుడు ఆట యూజ్ చెక్మాయించండి అంటారు. అంటే ఈజ్ డాడ్జింగ్. ఏం చేస్తున్నాడు అంటే తప్పించుకొని తిరుగుతున్నారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి దొరకకుండా తప్పించుకొని తిరగాలని ఏం చేస్తామో చెప్పండి, ప్రయత్నం చేస్తాం. మనం దేవుడు మనల్ని పిలిచినాడు. మనం పిలిచినప్పటికీ ఏం చేస్తామంటే మనము తప్పించుకొని తిరగాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుడు మనకు ఒక తాడు కట్టి ఆ తాడు ఏం చేస్తాడు, పతంగిని డీల్ వదులుతుంటాడు కదా. ఆ చక్రీ పట్టుకొని డీల్ వదురా అంటారు. డీల్ వదులుతుంటే గాలికి పోతా ఉంటుంది. దేవుడు ఆ విధంగా ఆ తాడు మనకి ఏం చేస్తాడండి, మనల్ని వదిలిపెడతా ఉంటాడు. కానీ ఒకరోజు ఏం చేస్తాడు, పట్టుకొని లాగుతాడు. లాగినప్పుడు కొద్దిగా కష్టమవుతుంది, కానీ లాక్కుంటాడు. లాక్కొని ఆయన చింతకు చేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రేమ కదండి. కనుక దేవుని బిడ్డలారా 99 సంవత్సరాలు అయినప్పుడు ఏమంటున్నాడమ్మో చెప్పండి.
యెహోవా అతనికి ప్రత్యక్షమైనాడు కదండి. జెనసిస్ చాప్టర్ 17లో 1 నుంచి 21 వరకు మనం చూస్తాం. ఈ వర్సెస్ రాసుకోండి, 1 to 21 కదండి. రీఅఫర్మింగ్ ది కవనెంట్. ఇక్కడ ఏమంటాడంటే చదమ్మ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, నేనేంటి, ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్, ఐఎమ్ ఎల్ షడాయ్ అని చెప్తున్నాడు. నేను సర్వశక్తిమంతుడైన దేవుడను అంటున్నాడు కదండి. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవి ఉండుము. నాకును నీకు మధ్యలో ఏంటమ్మా చెప్పండి, నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పింది. చాలమ్మా, ఇంకా 21 వరకు ఈ కవనెంట్ గురించి చాలాసార్లు నా నిబంధన అని చెప్పేసి దేవుడు తను చెప్తాడు. ఎందుకంటే అది ఆయన మైండ్లోకి పోవాలి. ఈ నిబంధన నాది, నా అంటే మనం కొన్నిసార్లు నాది అనుకుంటాం, నా నిబంధన అనుకుంటాం కదండి. ఈ నిబంధన ఎవరిదమ్మా చెప్పండి, దేవుని నిబంధన అనుకుంటే దేవుడు నా నిబంధన నాది అని చెప్తున్నాడు అబ్రహాం కదండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ కవనెంట్ని రెన్యూ చేస్తాడు, రెన్యూవల్ కదండి. ఈ కవనెంట్ రెన్యూ చేస్తాడు. ఎవరితో రెన్యూ చేస్తాడు, అబ్రహాము కుమారుడైన, ఏ కుమారుడమ్మా, ఇస్సాకేనా? అబ్రహాము కుమారుడైన మొదటిగా పుట్టింది ఎవరు, ఇస్మాయిల్. మరి పెద్ద కుమారునికి ఇవ్వాలి కదా కదా. పెద్ద కుమారునికి ఇవ్వకుండా రెండో కుమారునికి ఎందుకు ఇచ్చినాడు చెప్పండి. ఒక్క ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాగ్దాన పుత్రుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాం అంటాడు ఇస్మాయిల్ ఉన్నాడు కదా అంటే నథింగ్ డూయింగ్, వాగ్దాన పుత్రుడు అని తను చెప్తాడు కదండి. కనుక ఇస్సాకుతో ఈ నిబంధన ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి రెన్యూ చేస్తాడు. 26వ అధ్యాయంలో 2 నుంచి 5 వరకు చదువుకుందాం. ఆదికాండం 26, జెనసిస్ చాప్టర్ 26 2 to 5. అక్కడ నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను, ఏలయనగా చూడండి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నేను నెరవేర్స్తాను అంటున్నాను. చాలమ్మా, ఇంకా చాలా ఉంటుంది కదండి. మళ్ళీ గుర్తు చేస్తుండే, మీ డాడీతో చేసిన నిబంధన నేను నీతో కూడా చేస్తున్నాను అంటున్నాను. ఆ ప్రేమవుతుంది. ఓహో, మా డాడీ చెప్తుండే, కానీ మా డాడీ ఏదో కథలు చెప్తుంటే చెప్పి అనుకున్నా, కానీ ఇది నిజమే. ఎందుకంటే దేవుడే చెప్తున్నా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తుంటే ఇంకా మా డాడీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటారు కదండి కదా. కనుక దేని పిల్లారా, ఇస్సాకుతో రెన్యూ చేస్తున్నాడు నిబంధన. ఆ తర్వాత మనం చూస్తాము ఇస్సాకు కుమారుడమ్మ ఎవరు, ఇస్సాకు ఎంతమంది కుమారులు, ఇద్దరేనా? ఓకే ఓకే, మీరు అన్ని కరెక్ట్గా చెప్తారు. సరే, ఇద్దరు అన్నారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి. ఏశావు, యాకోబు. అంటే ఇద్దరిలో పెద్ద ఎవరు, ఏశావు. మరి కవనెంట్ మరి ఎవరికి రావాలి, మరి పెద్దోడికి రావాలి కదా. మరి పెద్దోడితోనే మాట్లాడండి కదా, ఏశావుతోనే మాట్లాడా, యాకోబుతో మాట్లాడు కదా. మీకు క్విజ్ పెడితే మీకు అన్ని ఫస్ట్ టాప్ పాయింట్స్ వస్తాయి మీకు కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబుతో చెప్తున్నాడు 28వ అధ్యాయము 10 నుండి 19 వచనాల్లో మనం చూస్తాము. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈస్ టాకింగ్ విత్ జేకబ్. జేకబ్ అంటే ఎవరు, అబ్రహాము యొక్క మనమడు కదండి, అబ్రహాం యొక్క మనమడు.
అబ్రహాము మనమడైన యాకోబుతో దేవుడు మాట్లాడుతూ 10 వచనం చదమ్మా. యాకోబు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు ఎక్కడ ఉన్నాడమ్మ ఇప్పుడు? కరెక్ట్ ఆ మాట చదవండి. దేవుడు ఆకాశము దానిపైన అంటే ఏంటి? నిచ్చెన పైన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనా? చూడండి, అంటే కొన్నిసార్లు దేవుడు కూడా మరి మనం సంతోషపెడుతుంటాడు కదండి. మంచి కళ వచ్చింది ఆయనకి. ఏం కళ వచ్చిందమ్మా? పిల్లలు మీకు అందరూ తెలుసు కదా, జేకబ్స్ డ్రీమ్ కదా, ల్యాడర్ డ్రీమ్ కదా. ఆ ల్యాడర్ డ్రీమ్లో పెద్ద ల్యాడర్ ఉంటుంది. ఆ ల్యాడర్ మీద ఎవరు ఎక్కుతుంటారు, దిగుతుంటారు? ఏంజల్స్. మీద ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మీద దేవుడు ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. ఏమంటున్నాడు? నేను మరియు దాని పైగా అంటే ఆ ల్యాడర్ మీద నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మరి దేవుడు ఏ విధంగా మరి ఎవరితో మాట్లాడుతున్నాడు అండి? యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నిలచి, నేను నీ తండ్రి అయినా. నీ తండ్రి అయినా అంటే యాక్చువల్గా ఈయన తండ్రి ఎవరు? ఇస్సాకు. కానీ ఏమంటున్నాడు? నీ తండ్రి అయినా అబ్రహాము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. నీ తండ్రి అయిన అబ్రహాము, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం అంటున్నాడు కదండి. అంటే చెప్తున్నాడు ఆయన ద గాడ్ అంటే. ఎందుకంటే చాలామంది వాళ్ళు దేవుళ్ళని తయారు చేసుకొని వాటికి పేర్లు పెట్టుకొని ఆరాధన చేసుకుంటున్నారు కదండి. కానీ దేవుడు ఏమంటున్నా అంటే ఐఎమ్ యువర్ గాడ్, యూ షుడ్ వర్షిప్ మీ, యూ షుడ్ ఫాలో మీ అంటున్నారు కదండి. తర్వాత అమ్మా, అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అని పేరు చెప్తున్నా. నా పేరు యెహోవా అని చెప్తున్నాడు కదండి. ఆ తర్వాత అమ్మా, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చద అని రీఅఫర్మ్ చేస్తున్నాడు కదండి. చూడండి, అబ్రహాంతో చెప్పినాడు, ఇంకొకరితో చెప్పినాడు, ఇస్సాకుతో చెప్పినాడు, మళ్ళొకరితో చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు. అదే ల్యాండ్. అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే ఇది దేవుని స్థలము కదండి, ఇది దేవుని మందిరం అంటాడు కదండి. అక్కడనే మరి దేవుని మందిరం కట్టబడ్డది కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మన నిబంధన గురించి మనం చూసినట్టు దేవుని బిడ్డలారా, దిస్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ కదండి. జెనసిస్ చాప్టర్ 17:7 చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 17:17లో ఈ నిబంధన ఎటువంటిదంట? ఇట్స్ ఎవర్ లాస్టింగ్, నిత్యము నిలుచు నిబంధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడైన ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచు. నిత్య నిబంధనగా స్థిరపరచు అంటే ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, ఎవర్ లాస్టింగ్ అగ్రిమెంట్. అంటే నోబడీ కెన్ చేంజ్ కదండి, నోబడీ కెన్ చేంజ్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏం చేస్తుంటారు? పత్రాలు ఒకళ్ళ భూమి ఇంకొకరు రాసేసుకుంటారు కదండి, మార్చుకుంటున్నారు కదండి, దొంగతనం చేస్తున్నారు. కానీ ఈ భూమి నవ్వారు. ఇప్పుడు అదే జరుగుతుంది. గమనిస్తున్నారా? మన సబ్జెక్ట్ ఏంటమ్మా? జెరూసలేము. మన సబ్జెక్టు ఇస్రాయల్. ఇప్పుడు ఇస్రాయల్ దేశము, అసలు అక్కడ ఇస్రాయల్ దేశము
ఉండటానికి వీల్లేదు అంటున్నారు. ఇంకేమంటున్నారు పాలస్తీనా వాళ్ళు? ఈ జెరూసలేం అనేది మాది, అసలు వీళ్ళది కాదు అని అంటున్నారు. అంటే లాక్కోవాలి, కబ్జా చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. కానీ ఈ ల్యాండ్ ఎవరిదమ్మా చెప్పండి? దేవుంది. దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ల్యాండ్ కదండి. కనుక నేను వెళ్ళారా మరి ఈ కవెనెంట్లో మరి 4 విషయాలు చూస్తాం. ఏంటంటే మొదటిగా సీడ్, దట్ ఈస్ సీడ్ అంటే సంతానం కదండి. జెనసిస్ 17:2-7 మనం చూస్తాం. రెండవది ఏంటంటే ల్యాండ్, భూమి, జెనసిస్ 15:18-21 మనం చూస్తాం. మూడవది ఏంటంటే దేశము, నేషన్ కదండి. జెనసిస్ చాప్టర్ 12:2 మనం చూస్తాం. నాలుగోది ఏంటంటే బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్. ఎవరమ్మా చెప్పండి? బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? దీవెనలు. నిన్ను దీవించువాని నేను దీవిస్తాను, నేను బహుగా దీవిస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను కదండి. నేను తండ్రిగా చేస్తాను, అనేక దేశములకు ఏం చేస్తాను? నేను తండ్రిగా చేస్తాను అని దేవుడు మరి బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు. అంతేకాకుండా ప్రొటెక్షన్, నిన్ను ద్వేషించు వారిని నేనేం చేస్తాను? ద్వేషిస్తాను. ప్రొటెక్షన్ ఎప్పుడు ఇస్రాయల్ దేశంకి ఏముంటుందో చెప్పండి? దేర్ ఈస్ ఎవర్ లాస్టింగ్ ప్రొటెక్షన్, ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్ అండ్ ఎవర్ లాస్టింగ్ ప్రొటెక్షన్ కదండి. 4-5 ప్రొటెక్షన్. కనుక ఈ 5 దీంట్లో ఉన్నాయి. సరే, మూడో పాయింట్లోకి వెళ్దాం మనం. ఏంటంటే ఇజ్రాయెల్ బిలాంగ్స్ టు గాడ్, ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ బిలాంగ్స్ టు గాడ్ కదండి. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పొచ్చు ఇస్రాయల్ దేశము అది ఇస్రాయల్ ప్రజలది లేక దేవుంది అని చెప్తే దానికి ఒక బేసిస్ ఉండాలి కదండి. మనం ఏదైనా చెప్తే కోర్టులో అది నిలబడదు. కోర్టులో ఏమంటారు? ఆధారాలు తీసుకురా బాబా అంటారు కదండి. కనుక మనకు ఆధారము బైబిలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఆధారం ఏంటమ్మా చెప్పండి? ఈ బైబిలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి ఏ ఆధారము లేదు. కనుక ఈ బైబిల్లో ఒక మాట ఉంది. మూడోది ఏంటంటే ఇశ్రాయేల్ దేశము దేవునికి చెందినది. లేవి కాండము 25-23 వచ్చిన చదువుకుందాం. లేవి చాప్టర్ 25:23. లేవి కాండము 25-23 వచ్చినాం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే అంటున్నాడు. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీరు నా యొద్దనున్న పరదేశులు. కనుక ఇక్కడ స్పెసిఫిక్ గా దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయెల్ బిలాంగ్స్ టు మీ కదండి. 4వ పాయింట్లోకి వెళ్దామండి. ఇస్రాయెల్ సిన్డ్ అండ్ వాజ్ స్కాటర్డ్. ఇప్పుడు ఎందుకు మరి ఇస్రాయెల్ దేశము ప్రజలంతా ఏమైపోయినారు? స్కాటర్ అయిపోయినారు కదండి. ఏమైపోయినారు? వాళ్ళు చెల్లా చెదిరి అసలు ఇస్రాయెల్ ప్రాంతంలో అసలు లేకుండా అయిపోయినారండి వాళ్ళు కదా. ఎప్పుడు జరిగింది అది? 586 BC. యేసుప్రభు రాకముందు 586లో జరిగింది. నెబుకద్నెజర్ వచ్చి ఏం చేస్తాడు? మరి తను మొత్తం తీసుకొని వెళ్తాడు కదండి. కనుక అది కాకముందే దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? ఇర్మియాను పంపిస్తాడు. ఇర్మియా 9:16 మనం చూస్తాం. ఇర్మియా 9:16 మనం చూస్తాం ఏంటంటే మరి దేవుడు అక్కడ వార్నింగ్ ఇస్తాడు కదండి. ఇంకొక డెటోనమీ చూడండి. డెటోనమీ 28:58 చూడండి అమ్మా. డెటోనమీ చాప్టర్ 28:58. 58-64 మనం చూసినట్టయితే తామైనను ఎరుగని జనములలోనికి, ఇది ఇర్మియా కదండి. ఇర్మియా 9:16. దేవుడికి చెప్తున్నాడు, ఇర్మియా ద్వారా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు. తామైనను తమ పితరులైనను చూడండి, దేవునికి ఎంత కోపం వచ్చింది కదండి. ఎందుకు కోపం వచ్చిందండి? ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మర్చిపోయినారు. ఇశ్రాయేల్ ప్రజలు మనం చూసినట్టయితే మరి యేసుప్రభు రాకముందు ఎప్పటి నుంచమ్మా ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరుద్ధంగా జీవించినారు. సొలొమోను కుమారుడు ఎప్పుడైతే రాజు అయినాడో తను మరి అక్కడ నుంచి దేవుని మర్చిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాజులు మనం చూస్తాం కదా. ఒక రాజు మంచిగా ఉంటాడు, ఇంకొక రాజు
దేవునికి అయిష్టంగా ఉంటాడు. ఈ విధంగా మరి దేవుడు వాళ్ళు దేవుని మర్చిపోయినప్పుడు ఏమైందమ్మా చెప్పండి? దేవుడు వాళ్ళ మీద కోపగించుకొని ఏమంటున్నాడు? మీరైనను మీ పితరులైన ఎరుగని దేశము నాకు నేను మిమ్మల్ని పనిష్మెంట్ టూర్. ఏంటది? పనిష్మెంట్ టూర్. నేను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడ మీకు తెలియని ప్రజలు ఉంటారు, తెలియని భాష ఉంటుంది, తెలియని కల్చర్ ఉంటుంది. ఇంకేంటి? వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. అయినప్పటి నేను వదిలిపెట్టని చెప్పి అంటాడు కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిటార్మెంట్ 28:58 చూసినట్లయితే చదవండి. 58 అమ్మా. అక్కడ మరి 28 మనం చూస్తాం. సాధారణంగా మొదటి మీరు జాగ్రత్త పడి అనుసరించు గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా ఈ సంతతికి ఆశ్చర్యమైన తెగులును కలుగచేయును. చూస్తాడు. ఏం చేస్తాడంట? ఆశ్చర్యమైన తెగులు కదండి అని 64 వరకు మనం చూసినట్టయితే అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ దేవుడు వాళ్ళకి పెడతాడో అని అక్కడ ముందుగానే చెప్పినాడు కదండి. సీనాయి కొండ మీదనే ఇదంతా జరిగింది. వాళ్ళు ఐగుప్తు నుంచి ఫ్రెష్గా వస్తున్నారు కదండి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వార్నింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు మరి దేవుణ్ణి ఇష్టంగా జీవించేవాళ్ళు, మళ్ళీ తిరిగి దేవునికి విరుద్ధంగా జీవించేవాళ్ళు. 5వ పాయింట్లోకి వెళ్దాం. అయినప్పుడు దేవుని బిడ్డలారా ఇప్పుడు స్కాటర్ అయిపోయినారు కదండి. బాబులోనికి తీసుకొని వెళ్ళినారు. దేవుడు ఎక్కడ తీసుకున్నాడమ్మ వాళ్ళని? బాబులోన్ టూర్కి తీసుకున్నాడు కదండి. బాబులోన్ టూర్ ఎన్ని ఇయర్స్ అక్కడ? 70 years బాబులోన్ టూర్ కదండి. కొన్ని టూర్ వాళ్ళు పెడుతుంటారు, ట్రావెల్స్ వాళ్ళు. 5 days 1 week టూర్ ఇంత అని చెప్పేసి. ఇక్కడ 70 years టూర్. ఇంత చక్కటి టూర్ కదండి. 70 years ఆల్ ప్రొవైడెడ్. ఏమి తెచ్చుకొని అక్కడ డబ్బులు తెచ్చుకున్నక్కర్లేదు కదా. దేవుడే నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే నడిపించినాడు. ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ దేశం నుండి బబులోన్ ప్రెజెంట్ ఇరాక్ వరకు నడిపించినాడు కదండి. దారిలో ఎన్నో చక్కటి మరి సుందరమైన విషయాలన్నీ వాట్సాప్లో వాళ్ళు చూసుకుంటూ ఫ్రెండ్స్కి పంపిస్తున్నారు కదండి. 70 సంవత్సరాలు కదండి. అయినప్పుడు దేవుని బిడ్డలారా 70 సంవత్సరాలు వాళ్ళు స్లేవ్స్గా ఉన్నారు. ఎక్కడండి? బబులోన్ రాజు కింద స్లేవ్స్గా ఉన్నప్పటికీ దేవుడు ఎవరిని పంపించడం చెప్పండి? తన సేవకులను పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు పంపించినాడు, హబక్కుకు పంపించినాడు, ఇంకొన్ని పంపించినాడు అండి ప్రవక్తలను. ఎజెకియేలు పంపించినాడు కదండి. వీళ్ళందరూ అక్కడనే రాసినారు, ఆ టైంలో రాసినారు. హగ్గాయి వాళ్ళు రాసినన్ని అక్కడ రాసినాయి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, రెస్టరేషన్ దేవుడు ఈ విధంగా పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ ఇర్మియాకి వెళ్దాం. ఇర్మియా 32-37 చదువుకున్నాం. దేవుడు ప్రేమ గల్లవాడు, కనిక్రమ గల్లవాడు కదండి. 32-37 చదువుకున్న ఇర్మియా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇదిగో నాకు కలిగిన అంటే నాకేమొచ్చింది? కోపం వచ్చింది. నా ప్రజల మీదనే నాకు కోపం వచ్చింది. కోపోద్రేకము చేత, మహారౌద్రము చేత. చూడండి, నేను వారిని వెళ్ళగొట్టిన దేశంలో నుండి వారిని ఏం చేస్తాను? నేను సమకూరుస్తాను. ఈ స్థలము నాకు తిరిగి ఏం చేస్తాను? నేను రప్పిస్తాను. వారిని నిర్భయముగా నేను నివసింప చేస్తాను. ఎంత చక్కటి మాట కదండి. ఈ పాయింట్ ఏమో చెప్పండి. 5th పాయింట్, గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ఇజ్రాయెల్స్ రెస్టోరేషన్ కదండి. దేవుడు తన ప్రజలకు తిరిగి మరి తన వాగ్దానము జ్ఞాపకం చేసుకోవటము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. అంటే తిరిగి నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. తిరిగి నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎన్ని సంవత్సరాలు ఏందమ్మా చెప్పండి? బబులోను వదిలిపెట్టి
500 ఇయర్స్ అక్కడ. యేసు ప్రభు వచ్చిన తర్వాత నుండి 1948 వరకు ఎన్ని ఇయర్స్ అమ్మా చెప్పండి? 2000 ఇయర్స్ కదండి. 2500 ఇయర్స్ ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ దేశంలో లేరు. ఇస్రాయేల్ యొక్క మరి శత్రువులు, దేవుని యొక్క శత్రువులు, సాతాను కూడా ఏమనుకున్నాడు అంటే ఇంకా అయిపోయింది, ఇస్రాయేల్ పని అయిపోయింది. ఇంకా వాళ్ళు 2500 ఇయర్స్ ఆ భూమిలో లేకపోతే ఇంకేమనుకుంటారమ్మా, ఇదంతా మాదే అనుకుంటారు కదా. అయితే 1948లో దేవుని అద్భుత రీతిగా వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? ఇండిపెండెన్స్ ఇచ్చినాడు. ఒక దేశంగా మారిపోయింది. అంత ఆశ్చర్యపడ్డారు కదండి. 2500 ఇయర్స్ హిబ్రూ భాష అసలు లేనే లేదు. 2500 ఇయర్స్ తర్వాత 1948లో వాళ్ళు ఏం చేసుకున్నారు? హిబ్రూ భాషని వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్గా వాళ్ళు నియమించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఈ విధంగా దేవుని పిల్లారా 1948లో తిరిగి మరి ఇస్రాయేల్ దేశము రెస్టోర్ అయిపోయింది కదండి. అయితే దేవుని పిల్లారా కొన్ని వచనాలు మనం చదువుకుందామని ఇర్మియా 30 అధ్యాయంలో 7 నుండి 11 వచనం చదువుకుందాం. అక్కడ దేవుడు ఇర్మియా ద్వారా అంటాడు, ఐ విల్ సేవ్ ఇజ్రాయెల్ అంటాడు. అయ్యో అయ్యో సో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి, అది యాకోబు సంతతి వారికి ఆపది తెచ్చు దినము. ఆయనను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నేనే వారిని రక్షిస్తానంటున్నాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎజెకియేలు చదువుకున్న 22 అధ్యాయం 14 నుంచి 16 వరకు, నేను వాళ్ళని ఏం చేస్తాను? స్కాటర్ చేస్తాను, వాళ్ళని డిస్పర్స్ చేస్తాను, వాళ్ళని నేను చెదరగొడతాను. చెదరగొట్టి ఏం చేస్తాను? నేను వాళ్ళని క్లీన్ చేస్తాను అంటున్నాను. చదమ్మా, ఎజెకియేల్ 22 verse 14 to 16. Ezekiel chapter 22 verse 14 to 16. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకును సారినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? యెహోవానకు నేను మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నేను నెరవేర్చును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును. చూడండి, నీ అపవిత్రను నేను బొత్తిగా తీసివేయటకు నేను ఏం చేస్తాను? అన్య జనులు, ఎందుకంటే అన్య జనులు స్కాటర్ అయిపోయినప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారని చెప్పండి? దేవుడు గుర్తొస్తుంటాడు. వాళ్ళు హింసిస్తుంటే, వాళ్ళు పర్సిక్యూట్ చేస్తుంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు కదండి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ చెడుతనంతో వదిలిపెట్టేసి, వాళ్ళ వేరే విగ్రహాలన్నీ వదిలిపెట్టేసి ఏం చేస్తారు? వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. ఆ విధంగా దేవుని పిల్లల ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఎందుకంటే దేవుని పిల్లలు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేసినారంటే ఐగుప్తు నుంచి బయటికి రాగానే వాళ్ళు స్టార్ట్ చేసినారు. మోషే ఎక్కడ పోయిండు, ఎక్కడ తెచ్చిండో కదండి. అట్నే అంటారు కదండి, మాకు ఒక దేవుడు కావాలా కదండి, మాకు ఒక దేవుడు కావాలా. అహరోన్, ఇప్పుడు నువ్వు దేవుడు మాకు తయారు చేయి, చేస్తావా చేస్తావా అంటే ఆయన వణుక్కుంటే ఏం చేశాడండి? మీ బంగారంతో తేండి బాబు అని చెప్పి బంగారంతో ఏం చేసినాడు? ఆయన ఒక గోవుని తయారు చేసినాడు కదండి. ఒక కావు తయారు చేసి ఇదే మీ దేవుడు అంటే వాళ్ళు ఖుషి అయిపోయినారు. ఖుషి అయిపోయి అక్కడ దాన్ని ఆరాధన చేసుకుని డాన్స్ చేస్తున్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఎంత త్వరగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మర్చిపోతున్నారో మనం చూస్తున్నాం కదండి. కనుకనే దేవుడు ఏం చేశాడు? కోపంతో వాళ్ళందరినీ చెదరగొట్టినప్పుడు, అక్కడ అన్య దేశాలు ఉన్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేక, అయ్యా దేవా నీవే నా దేవుడు అని చెప్పి అన్నప్పుడు ఏం చేసిన దేవుడు? వాడిని శుద్ధీకరించి వాళ్ళందరినీ ఎక్కడ తెచ్చాడో చెప్పండి? ఈ బ్రాట్ దెమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్ కదండి. ఎజెకియేల్ 37:11 to 14 చదువుకుందాం. ఎజెకియేల్, దేవుడు ఎజెకియేల్ ద్వారా అప్పుడు ఆయన ఈ స్టోరీ మీకు తెలుసు కదండి. ఎజెకియేల్ 37లో మరి ద స్టోరీ ఆఫ్ ద
డ్రై బోన్స్ కదండి. స్టోరీ ఆఫ్ ద డ్రై బోన్స్ మీ అందరు తెలుసు, పాస్టర్ గారు వాక్యం చెప్పినారు కదండి. ఎండిపోయిన ఎముకలు, మేమంతా ఎండిపోయిన ఎముకలు అంటున్నారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మాకు సత్తువ లేదు, మాకు బలం లేదు, ఇంకేదో అంటారు కదా, చీమినెత్తులు లేదు మాకు కదండి. వీఆర్ లైక్ డెడ్ పీపుల్, మా దేవుడు మనం వదిలిపెట్టేసినాడు కదండి. కొన్నిసార్లు దేవుని మీద అలుగుతారు సనుగుతారు కదండి. అంటే దేవుడు ఏమంటున్నాడో చెప్పండి 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఎట్లా, నేను నరపుత్రుడా ఈ ఎముకలు, ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయి? ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నాయి. అంటే దే ఆర్ లైక్ డ్రై బోన్స్, అంటే దే ఆర్ డెడ్, దే ఆర్ లైఫ్లెస్ అని దేవుడు చెప్తూ ఏం చేస్తాడు? తర్వాత చదవమ్మా, చక్కటి మాటలు. వారు ఏమంటారు? మన ఎముకలు ఎండిపోయినాయి అంటే మన ఎముకలు ఎండిపోయినా మనకు తెలుస్తాయా కదండి. మన ఎముకలు మనకి ఎండిపోతే ఇంకా మనం మాట్లాడతామా? వీళ్ళ మాటలు ఎట్టున్నాయి కదండి. మన ఎముకలు మా ఎముకలు ఎండిపోయినా దేవా అంటున్నారా? వీళ్ళు ఒకరొకరు మాట్లాడుకో, మన ఎముకలు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి, దేవుడు వదిలిపెట్టేసినాడు, ఇట్లా మాట్లాడుతున్నారు కదండి. మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతున్నాము అనుకొనిచున్నారు. దేవుని దగ్గర మొరపెట్టలేదు కానీ ఏంది ఒకరొకరు మాట్లాడుకున్నారు. మన గతి ఇట్లా పోయి మనం ఇట్లా అయిపోయినాము అట్లా అయిపోయినాము అని చెప్పేసి దేవుని సందులో ప్రార్థన చేయకుండా దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు కదండి. కనుక మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి, దేవునితో మాట్లాడాలి. నీ గదిలోకి వెళ్ళి గొల్లం పెట్టుకొని నీ తండ్రి అయిన దేవునితో నీవు మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? నీ మొరలు వింటాడు కదండి. దేవునికి స్తోత్రం. తర్వాత అమ్మా, కాబట్టి ఏమనగా నా బొక్కలతో మాట్లాడుతున్నాడు దేవుడు. బొక్కలైన నా ప్రజలారా అంటున్నాడు కదండి. నా ప్రజలారా, చూడండి ఎక్కడ తీస్తాడు ఆయన? సమాధిలో నుండి కూడా బయటికి తీస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయిన వారికి ఏమి ఇస్తాడని చెప్పండి? జీవం ఇస్తాడు. జీవం ఇచ్చే దేవుడు మన దేవుడు అని. యేసయ్య వచ్చినప్పుడు ఏమవుతాం? మనం చనిపోయింటే ఒకవేళ మనం నిజంగా చనిపోయినాం అనుకోండి, ఇంకా యేసు ప్రభు రాలేదు, మనం చనిపోయినాము, దాంట్లో ఉన్నాము. యేసు ప్రభు వస్తే ఏమవుతాం? మనము మన బొక్కలన్నీ ఏమైపోతాయి? దీంట్లో అయినట్టే అవుతుంది. బొక్కలన్నీ జాయిన్ అయిపోతాయి, బొక్కలు జాయిన్ అయిపోతాయి, నరాలు వస్తాయి. ఆ తర్వాత ఇంకేమవుతుంది? స్కిన్ వస్తుంది, ఫ్లెష్ వస్తుంది, ఇంకేమొస్తుంది? లైఫ్ వస్తుంది. లైఫ్ వచ్చిన తర్వాత ఆత్మ వచ్చేస్తుంది. అన్నీ సెకండ్స్లో అయిపోతాయి కదండి. సెకండ్స్లో అయిపోతాయి. అయిపోయి యేసు ప్రభు రాగానే వెళ్ళిపోతాం కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు అది చాలా డిస్కషన్ చేస్తాడు కదండి. చనిపోయిన వాళ్ళు ఎట్లా తిరిగి లేస్తారని చెప్పేసి కొంతమంది అంటుంటారు కదండి. ఆ యూదులే నమ్మరు కదండి, పరిసయ్యులు నమ్మరు. దెర్ ఇస్ నో రిజరక్షన్ అంటారు కదండి. కానీ దెర్ ఇస్ రిజరక్షన్, ఎందుకంటే యేసు ప్రభు మనకి చూపించున్నాడు కదండి. దెర్ ఇస్ రిజరక్షన్, ద లైఫ్, ద డెడ్ విల్ రైజ్. లాజరస్ లేచినాడు కదండి, లేచినా లేదా? ఇంకా ఎంతమంది లేచినారు కదా. పేతురు కూడా ఒక అతను లేపుతాడు కదండి. కనుక దేని పిల్లారా మనం చూస్తాం ఏంటంటే ఏమన్నాడు ఇక్కడ? 11 రప్పించి చూడండి, ఇశ్రాయేలు దేశంలోనికి మిమ్మలను తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, చాలమ్మా. అంటే అక్కడ 14 వరకు మనం చూస్తే దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు కదండి. గాడ్ ఈస్ టాకింగ్ టు ద డెడ్ బోన్స్ కదండి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఏం చేశాడండి? మొత్తాన్ని తిరిగి ఎక్కడ తెచ్చినాడండి?
ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పటికి వస్తున్నారు. అక్కడ వారు జరుగుతుంటే కూడా ప్లేన్లలో దిగుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత ప్రేమ, అనేక దేశంలో వస్తున్నారు. రాగానే ఆ భూమిని గుర్తు పెట్టుకుంటున్నారు, సంతోషంగా డాన్స్ చేస్తున్నారు కదండి. ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఇక్కడ వస్తే మేము చనిపోతాము, మా పిల్లలు చనిపోతాము, మాకు ఫ్యూచర్ ఉంటుందా? అది కాదు. మేము చనిపోతే, ఇక్కడ చనిపోతే మాకు ఎంత సంతోషం కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చిన భూమిలో తమ ప్రజలు తిరిగి రావటం ఎందుకు జరుగుతున్నది? దేవుని యొక్క ఇస్ ప్రామిస్. ఇక్కడేమో చదివి కదా, నేను ఏమన్నాడు? దేవుడు ప్రవచనము చేస్తున్నాను అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో నేను ఏం చేస్తున్నాను? ప్రవచనము. ఎవరి ద్వారా? ఇర్మియా ద్వారా చేస్తున్నాను. ఆ విధంగా జరిగింది, జరుగుతుంది, ఇంకా వస్తూనే ఉన్నది. దాన్నే ఏమంటారమ్మా చెప్పండి? పోయేసారి కూడా నేను చెప్పాను, ఆలియా అంటారు. ఏమంటారు దాన్ని? ఆలియా. ఆలియా అని మీరు గూగుల్ కొట్టండి, మీకు తెలిసిపోతుంది దాని అర్థం ఏంటి, ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు అనేక దేశం నుంచి వస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంత మొండి ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన వదిలిపెట్టలేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఏం చేయడమో చెప్పండి, వదిలిపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని కూడా పనిష్ చేస్తాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీబ్రూ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తాము, తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే ఆయన, హీ విల్ పనిష్ బట్ హీ విల్ రెస్టోర్ కదండి. చచ్చిపోయినంతగా కొట్టాడు కదండి. ఒక తండ్రి ఒక కుమారుని శిక్షిస్తే ఏం చేస్తాడమ్మా చెప్పండి? చనిపోయేంతగా కొడతాడా? కాదు, వాడికి బుద్ధి రావాలని కొడతాడు, అంతే కదండి. ఈరోజు ఇంటికి పోయి మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే, పిల్లల మాట వినకపోతే బాగా కొట్టాలని చెప్పి మా పాస్టర్ గారు చెప్పినని చెప్పి కాదు, వాక్యం అది కాదమ్మా చెప్పు. కొన్నిసార్లు అదే ఒకటే గుర్తొస్తుంది కదండి. కాదు, పిల్లల్ని మనం సరైన క్రమశిక్షణ నేర్పియాలని చెప్పేసి ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలోనే 4, 6 అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తాం. ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో వారిని కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శిక్షిస్తాడు. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. యెషయాలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఇంకా 2 వచనం, యెషయా 1, ఆమోస్ 1, యెషయా 41, ఆమోస్ 9వ అధ్యాయంలో మనం చదువుకుందాము. రెడీగా పెట్టుకోండి. యెషయా 41, 8, 9, 10 ఒకసారి చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ వచ్చి ఎవరమ్మా చెప్పండి? దేవునికి సేవకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎవరమ్మా చెప్పండి? దేవునికి సేవకులం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీరందరూ సేవకులు. నేను సేవకుడిని కాదని చెప్పి అనుకోవద్దు. బైబిల్ ఎవరికమ్మా చెప్పండి? మా పాస్టర్ గారికండి బైబిల్, నాకు కాదని చెప్పి అనొద్దు. వాగ్దానాలు 31st నైట్ వస్తే, న్యూ ఇయర్ వస్తే వాగ్దానాలు కూరుకొస్తారు. వాగ్దానాలు ఏముందని చెప్పి చూసుకొని మురుసుకుంటారు కదండి. పక్కలు చెప్తారు, చదువు 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 అని చెప్తారు కదండి. ఏం చెప్తారు? నా వాగ్దానం చూడు, చదువు చదువు అంటారు. కానీ నేను సేవకుని కాదంటారు. ఏమంటారు? సేవకుని కాదు, ఐఎమ్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మా పాస్టర్ గారే సేవకుడు, ఇక ముందు ఉంటారు కదా ఇటువంటి వాళ్ళు సేవకులు, మేము కాదండి. అందరు సేవకులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు సేవకులే, మీరు అందరు సేవకులే. ఏమంటాడో చెప్పండి? ఇశ్రాయేలు నా సేవకుడా, ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు. దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా చెప్పండి? ఏర్పరచుకున్నాడు. హి హస్ అపాయింటెడ్ us. మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనల్ని ఏర్పరచుకున్నాడు. దేనికమ్మా చెప్పండి? ఆయన సేవ చేయటానికి కదండి. ఆయన సేవ చేయటానికి ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన, చూడండి, నా స్నేహితుడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకోసం మనం పాట పాడతాం, నా స్నేహితుడా
చాలా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన స్నేహితుడు ఏమో చెప్పండి, యేసయ్య కదండి. ఏమంటాడు యేసయ్య శిష్యులతో, ఇప్పటి నుంచి నేను నా సర్వెంట్స్ అని పిలవను, కానీ ఇప్పటి నుంచి ఏమని పిలుస్తాను, నా ఫ్రెండ్స్ అని పిలుస్తాను అంటాడు కదండి. దేవుడు అబ్రహాముని ఏం పిలుస్తున్నాడు, ఈజ్ మై ఫ్రెండ్. కనుక అదేం పిల్లారా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానము. ఎంత సంతోషం కదండి. కొన్నిసార్లు పరిచయం చేసుకుంటారు, ఫలానా వాళ్ళ మా కొడుకుని నేనంటే, అరే మాకు బాగా తెలుసు అని చెప్పేసి, దాదా కూర్చో కూర్చో, బాగున్నావా, ఎట్లున్నా మేము. దేవుడు కూడా అంతే అండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అబ్రహాం సంతానం అంటే ఏమంటాడు ఆయన, ఇష్టపడతాడు కదండి. మనం ఎవరమ్మా, ఎవరి సంతానం మనము, ఆత్మీయమైన అబ్రహాము సంతానము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే ఆయన వాగ్దానాన్ని మనము చెప్పుకుంటున్నాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మీకు ఏమంటున్నాడు, బోధిగంతంలో నుండి నేను పట్టుకొని చూడండి, బూదిగంతములు అంటే ఎక్కడో ఉన్న మనల్ని ఏం చేశాడమో దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడో మనం నరకానికి వెళ్ళే, మనం పాపములో మగ్గిపోయే మనం, వీఆర్ డెస్టైన్డ్ టు హెల్ కదండి. ఎక్కడుందమ్మా మాట, యోహాను సువార్త 3వ అధ్యాయంలో చివరి వచనంలో మాట ఉంటుంది. యోహాను చదవండి ఆ మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి మాట, 3వ అధ్యాయము చివరి వచనం. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత చూపని వాడు ఏం చూడమో చెప్పండి, జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అంటే నరకం చూస్తాడు. ఈ లోకంలో ఎంతమందికి చెప్తుంటే, మన వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నారమ్మా, హేళన చేస్తున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా ఉంది, దేవుని ఉగ్రత వాళ్ళు చూస్తారు కదండి. దేవుని ఉగ్రత అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ కదండి. మొన్న బస్సులో ఎంతమంది కాలిపోయినారు, వాళ్ళు కాలిపోయిన ఇంకా అయిపోయింది. ఆత్మ అనేది కాలదు, ఆత్మ అనేది ఏమవుతుందంటే చనిపోదు. ఇట్ విల్ కీప్ ఆన్ బర్నింగ్ బట్ నాట్ బర్న్, ఇట్ విల్ కీప్ ఆన్ బర్నింగ్ బట్ నాట్ బర్న్. ఒక చెక్క ముక్కని మనం వేస్తే ఏమవుతుంది, ఒక 5 నిమిషాలు కాలిపోతుంది, ఆ తర్వాత చెక్క ఉండదు. కానీ ఆత్మ అనేది ఏమవుతుంది, కాలుతూనే ఉంటుంది ఎప్పుడు, ఇంకా నిత్యం కదండి. కనుక యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకోవాలి. నమ్మకపోతే ఏముందని ఇప్పుడే చెప్పిన, గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి వచనం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నమ్ముకొని వారు ఎక్కడ పోతారంట, నరకానికి వెళ్తారంట. అక్కడ అగ్నిగుండం ఏంటో ఒక మాట అంటారు, పురుగు అగ్ని ఆరదు, అక్కడ అగ్ని మీద నీళ్లు పోసిన ఆరదు కదండి. పురుగు చావనే చావదంట, అంటే ఫైర్ రెసిస్టెంట్ పురుగు, ఇట్ ఈస్ ఫైర్ రెసిస్టెంట్ అన్నమాట. ఎంత అగ్నిలో కూడా అది కాల్తూనే ఉంటుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, ద సూనర్ వి కమ్ టు క్రైస్ట్ ద బెటర్. ఇప్పుడు ఆ బస్సులో 20 మంది అనుకున్నారా మేము చేస్తామని కదండి. వాళ్ళు అనుకున్న సంతోషంగా కదండి, పోకమంతా వాట్సాప్లో పెట్టి మేము బస్సులో ఉన్నాం, బస్సులో కూడా ఎక్కిన తర్వాత వాట్సాప్ పెడతారు, సెల్ఫీలు పెడతారు, అన్నీ పెడతారు. పాపం ఏమైతమ్మా చెప్పండి, చనిపోయినారు కదండి. చాలా మరి బాధాకరమైన సంగతి, ఆ విధంగా చనిపోయి వాళ్ళ డెడ్ బాడీస్ మరి బొగ్గులాగైపోయి, చార్కోల్ కదండి. చాలా భయంకరమైన సంగతి. కనుక దేని పిల్లారా, ఇటువంటి వార్నింగ్స్ అన్నమాట. ఇది ఏంటమ్మా ఇవన్నీ వార్నింగ్స్. కనుక ఏమంటున్నాడు చెప్పండి, బూదిగంతములో నుండి మిమ్మల్ని పిలుచుకున్నాడు అంటే దాని అర్థం ఏంటమ్మా చెప్పండి. ఒకప్పుడు మనం ఎక్కడో ఉండే కదండి, మన ఇంటి పేరు, మన వంశము, మన కుటుంబము, అసలు వీఆర్ నాట్ వర్తి, మనం అర్హులము కాదు. దేవుని ప్రేమకు, దేవుని రక్షణకి మన అర్హులం కాదు. ఎందుకంటే ఆయన పిలుచుకుంది ఎవరమ్మా చెప్పండి, అబ్రహాము సంతానమును పిలుచుకున్నాడు కదండి.
అయితే మనం ఎవరంట, అయ్యా కుక్కలు కూడా ఏం తింటాయంట, బల్ల మీద నుంచి పడ్డ రొట్టె ముక్కలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బల్ల మీద నుంచి పడ్డ రొట్టె ముక్కలు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రొట్టె ముక్కలు తిని బతుకుతాడు అయ్యా అర్థం కదండి. అటువంటి ఎవరమ్మా మనము? అన్యులను పిలుచుకున్నాడు. బూది గంధములను ఏమన్నా చెప్పండి నుండి నేను పట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, ఐ హావ్ కాట్ యు. యు ఆర్ ట్రైయింగ్ టు ఎస్కేప్, ఐ కాట్ యు కదండి. చూడండి దేవుని ప్రేమ ఎటువంటిదో కదండి. మనం తప్పించుకొని తిరుగుతుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడండి? యేసు ప్రభు ఏమన్నాడు? ఎవరింటికి వచ్చినాడు ఆయన? జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు, లూకాసు వార్త కదా 10వ అధ్యాయం 19 వచ్చినాము. అక్కడ ఏమంటాడు? మనుష్య కుమారుని వెతికి నాశనమైన వారిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చిన కనుక నశించిపోయే మనల్ని ఏం చేస్తాడమ్మో? పట్టుకున్నాడు. బూదిగంతంలో నుండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి తర్వాత నా దాసుడవు అని చెప్పేసి అంటున్నాడు కదండి. ఇంకోటి అక్కడ ఏమంటాడంటే నా దాసుడు ఎన్ని చెప్పిన తర్వాత ఏమంటాడంటే నువ్వు చేసిన పాపాలకు నేను నిన్ను వదిలిపెట్టాను అంటాడు కదండి. ఎందుకంటే ఈజ్ అ జస్ట్ గాడ్. దేవుడు ఏంటమ్మా చెప్పండి? న్యాయవంతుడు. ఇప్పుడు తీర్పులో అంట మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని వదిలిపెట్టేసినాం, మమ్మల్ని పట్టుకున్నాం అంటారు కదా, అంటారా లేదా? కనుక దేవుని బిడ్డలారా, గాడ్ విల్ జస్ట్, హీఈస్ ద జడ్జ్. తర్వాత చదవమ్మా చివరిగా మాట, ఉపేక్షింపను అంటున్నాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ బట్ ఐ విల్ పనిష్ యూ అంటున్నాడు. బట్ ఐ విల్ రెస్టోర్ యూ, ఐ విల్ టేక్ యూ టు మీ అంటున్నాడు కదండి. చూడండి మళ్ళీ ఏమంటున్నాడు? నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయము నిన్ను ఆదుకుంటు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా ఆమోస్ 9:15 చదువుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడే మాటలు ఎందుకు చదువుకుంటామో చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కదండి. వారి దేశమందు చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజల్ని తిరిగి నాటుతారు. ఎక్కడెక్కడో నాటటం అని అందరూ తెలుసు కదండి. మన ఊరికి పోయినప్పుడు పొలాలు గిల్లని చూస్తుంటాం. నాటటము, నాట్లు అంటారు, ఏమంటారు? నాట్లు కదండి. ఆ వరి తీసుకొని అది తీసుకొని ఏం చేస్తుంటారు? నాటుతా ఉంటారు. ఒక్కొక్కటి పెడుతుంటారు, నాటుట కదండి. అంతా చెదిరిపోయినారు. వాళ్ళందరినీ పట్టుకొని వస్తున్నారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి ఏం చేస్తున్నామో చెప్పండి. యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నామో చెప్పండి. ఒక్కొక్కరు ఏం చేస్తున్నాడు? తిరిగి వాళ్ళ దేశంలో నాటుతున్నాడు. రీప్లాంటింగ్ కదండి. ఏం చేస్తున్నాడు? ఈజ్ రీప్లాంటింగ్ కదండి. చదవమ్మా. వారి దేశమందు నేను వారిని నాటుదును. చూడండి, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి ఏం గారంటే ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఇంకా వారు పెరికి వేయబడరు. దే విల్ నాట్ బి స్కాటర్డ్ అగైన్. ఇది చివరి వాగ్దానం కదండి. అంటే దే విల్ బి ఫర్మ్. వాళ్ళు అక్కనే ఉంటారు. వారు పెరికి వేయబడరు. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మరి ఈ విధంగా చెప్తాడు. కనుక దేవుని పిల్లారా, ఇశ్రాయేల్ ప్రజలు ఏమవుతున్నారండి? దే ఆర్ బీయింగ్ రీప్లాంటెడ్. దే ఆర్ బీయింగ్ రీప్లాంటెడ్ కదండి. కనుక దేవుని పిల్లారా, దేవుడు తన ప్రజల్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని కూడా మర్చిపోడు. ఈ విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడి వాక్యమును మన మేలు కొరకు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.